హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. మనం ఆల్రెడీ డైల్యూట్ సొల్యూషన్ డిస్కస్ చేస్తున్నాం సార్, 4th సెమిస్టర్. డైల్యూట్ సొల్యూషన్లో మెయిన్గా ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే ఇంట్రడక్షన్ క్లాస్ ఒకసారి చూడండి. అందులో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సొల్యూషన్ అండ్ డైల్యూట్ సొల్యూషన్, వాట్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ అని తెలుసుకున్నాం. అందులో ప్రాపర్టీస్, కాలిగేట్ ప్రాపర్టీస్ అని తెలుసుకున్నాం. అందులో మెయిన్గా కాలిగేట్ ప్రాపర్టీస్ 4 ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇది మరొకసారి చిన్న టేబుల్లో నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను, చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం వన్ ఆఫ్ ది 2 కాలిగేట్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్. దట్ ఈజ్ ఆర్ఎల్విపి. ఫస్ట్ కాలిగేట్ ప్రాపర్టీ ఆర్ఎల్విపి, రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెజర్ నేర్చుకున్నాం సార్. వాటి యొక్క థియరిటికల్ ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాం. అండ్ దెన్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ కూడా నేర్చుకున్నాం. దట్ ఈస్ ద ఆస్ట్వాల్డ్ డైనమిక్ మెథడ్. కొంచెం ఇర్రెగ్యులర్ అయినా సరే నేను తర్వాత చెప్పాను, ముందు వీడియోలో కొంచెం చెప్పలేదు, తర్వాత చెప్పాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. తర్వాత ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కూడా థియరిటికల్ ఎక్స్ప్రెషను. అండ్ వన్ ఆఫ్ ది ల్యాండ్బర్గ్స్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ మీకు ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్స్ప్లెయిన్ సార్ లాస్ట్ వీడియోలో. ఈరోజు వీడియోలో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ అనేది సెకండ్ వన్ కాట్రాల్స్ మెథడ్ చూద్దాం సార్ ఈరోజు వీడియోలో. అదేవిధంగా థర్డ్ కాలిగేట్ ప్రాపర్టీ డిప్రెషన్ ఆఫ్ ఫ్రిజిక్ పాయింట్. అందులో మళ్ళీ 2 ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అందులో బెక్మెన్స్ మెథడ్ ఒకటి అండ్ రోస్ట్ క్యాంఫర్ మెథడ్ ఒకటి ఉంది. అండ్ దెన్ లాస్ట్ కాలిగేట్ ప్రాపర్టీ ఆస్మాసిస్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ చెప్తాం. తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ మెథడ్ బెర్క్లీ హార్ట్లీ మెథడ్ అనేది చెప్పుకుంటాం సార్. ఇది మన నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ అండ్ ఇప్పుడు వరకు అయిన క్లాసెస్ గురించి చిన్న ఒక టేబుల్లో నేను ప్రజెంట్ చేశాను. కన్ఫ్యూజన్ అవ్వకుండా డైల్యూట్ సొల్యూషన్ అంతా ఈ టేబుల్ చుట్టే తిరుగుతుందన్నమాట. ఈ టేబుల్లో మనం ఒక్కొక్క ప్రాపర్టీ, దాని యొక్క థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్రెడీ మనం 2 ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నాం. నేను ఏదైతే క్లాస్ చెప్పానో మీకు అది నోట్స్ ప్రజెంట్ చేస్తాను చాలా నీట్గా. ఏదైతే చెప్పానో అదే నోట్స్ ఉంటుంది. మీరు నా వీడియో అండ్ నా నోట్స్ పక్కన పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది సార్. మీకు ఆల్రెడీ చెప్పాను కాలిగేట్ ప్రాపర్టీ, కాలిగేట్ ప్రాపర్టీస్ అనే కాదు, ఈ 4th సెమ్ అంతా కొంచెం హార్డ్గా ఉంటుంది. లాస్ట్ సెమ్లో కన్నా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ లాగా డైరెక్ట్ ఈక్వేషన్ పార్ట్, మెకానిజం పార్ట్ కాకుండా ఇక్కడ థియరిటికల్గా చదువుకోవాలి మనం. థియరీ ప్రకారం ఉంటుంది ఎక్కువగా. ఎక్స్పెరిమెంటల్ పార్ట్, ఇన్స్ట్రుమెంటేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంతా ఇమేజినేషన్ ఆధారంగా మరియు ఇన్స్ట్రుమెంటల్ ఆధారంగా జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం 4th సెమ్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి, లేకపోతే ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఏమైనా అర్థం కాకపోతే జస్ట్ కాంటాక్ట్ మీ. ఓకే, ఆల్రెడీ మనం ఆర్ఎల్విపి నేర్చుకున్నాం. దాని యొక్క ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ ఆస్ట్వాల్డ్ డైనమిక్ మెథడ్ కూడా నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో. అండ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాం. దాని యొక్క ఫస్ట్ ల్యాండ్బర్గ్స్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు కాట్రాల్స్ మెథడ్ చూద్దాం సార్. ఈ కాట్రాల్స్ మెథడ్ ఏం చెప్తుంది అంటే, అగైన్ మళ్ళీ మన ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనేది థియరిటికల్గా ప్రూవ్ చేస్తాం, ఎక్స్పెరిమెంటల్గా ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ ల్యాండ్బర్గ్స్ మెథడ్ చూసాం సార్. అది అనేది చాలా ఇన్స్ట్రుమెంటేషన్ ఆధారంగా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ కాట్రాల్ మెథడ్ ఈజ్ వెరీ మోర్ అడ్వాంటేజ్ దాన్ ల్యాండ్బర్గ్స్ మెథడ్, బికాస్ ఇన్ కాట్రాల్స్ మెథడ్ సింపుల్ ఎక్విప్మెంట్ ఈజ్ ప్రెజెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈజ్ ఈజీలీ ఆపరేటెడ్. ఓకే, ఒక్కసారి మీరు డయాగ్రామ్ చూసినట్లయితే కాట్రాల్స్ మెథడ్కి మరియు ల్యాండ్బర్గ్స్ మెథడ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు తెలిసిపోద్ది. ఇది కాట్రాల్స్ మెథడ్ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ చెప్పుకోవచ్చు. మీరు ల్యాండ్బర్గ్స్ మెథడ్ చూసుకున్నట్లయితే చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా ఈజీగా ఆపరేట్ చేయలేమన్నమాట. సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కాట్రాల్ మెథడ్ ఈజ్ మోర్ అడ్వాంటేజెస్ దాన్ ల్యాండ్బర్గ్స్ మెథడ్ బికాస్ in Cottrell's method simple equipment is present as well as it is easily operated. ఒకసారి చూసుకున్నట్లయితే బిఫోర్ గోయింగ్ టు ఎక్స్పెరిమెంట్ ది గ్రాడ్యుయేట్ గ్లాస్ ట్యూబ్ చూసారండి. గ్రాడ్యుయేట్ గ్లాస్ ట్యూబ్ సైడ్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ గ్లాస్ ట్యూబ్ తీసుకుంటే ఇదంతా గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ అనుకుంటే గ్రాడ్యుయేట్ ట్యూబ్ ఇస్ ఫిల్డ్ విత్ ద ప్యూర్ సాల్వెంట్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ల్యాండ్బర్గ్స్ మెథడ్లో దేన్ని కనుక్కోవాలనుకుంటే దాని యొక్క సొల్యూషన్ తీసుకుంటే సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ కనుక్కోవాలనుకుంటే సొల్యూషన్ తీసుకోవాలి, సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ కనుక్కోవాలంటే సాల్వెంట్ తీసుకోవాలి. ఓకే, మనం ఆల్రెడీ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ గురించి చెప్పుకున్నప్పుడు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేశాను సార్. ఒకసారి
మీరు రివిజన్ చేసి తర్వాత మళ్ళీ ఒకసారి చదివి ఉంటే కానీ మీకు అర్థం కాదు మన ఎక్స్పెరిమెంట్ మెథడ్. సో మీరు ఎప్పుడు థరోలీ దీని మీద ఐడియా ఉండాలన్నమాట. ఈ క్లాస్ వింటున్నామంటే ముందు క్లాసెస్ గురించి కొంచెం ఐడియా ఉంటేనే ఇందులో కొంచెం అండర్స్టాండింగ్ అవుతుంది, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, అందుకు మనం ఈ యూట్యూబ్ స్ట్రీమింగ్ ఎంచుకున్నాం. ఈ యూట్యూబ్ స్ట్రీమింగ్లో ఏంటంటే లైవ్ క్లాసెస్ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి. అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ వన్ కమ్ బ్యాక్ రివిజన్ చేయాలనుకున్న మన ఛానల్లో వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. అవి చూసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికైనా మరొకసారి వినడానికైనా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఈ స్ట్రీమింగ్ ఎంచుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే 1 by 1 ఆల్రెడీ చెప్పాం కదా. ఒక పాయింట్ థియరీ ఒక 8 మార్క్స్కి వచ్చిందంటే 1 by 1 ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఏంటిది, ఈ కార్టరస్ మెథడ్ అనేది చాలా అడ్వాంటేజ్ దాన్ ల్యాండ్ బ్యాక్స్ మెథడ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఈజీలీ ఆపరేటెడ్ అండ్ ఈజీలీ అవైలబుల్ అనమాట. ఈజీగా చెప్పొచ్చు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పొచ్చు. అలా పాయింట్స్ వైజ్ అలా రప్పిద్దాం సార్ మనం. ఓకే, నేను ఆల్రెడీ పాయింట్ చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి, కార్టరస్ మెథడ్ వెరీ మోర్ అడ్వాంటేజ్ దాన్ ల్యాండ్ మెథడ్ బికాస్ ఇన్ కార్టరస్ మెథడ్ సింపుల్ ఎక్విప్మెంట్ ఈజ్ ప్రెజెంట్ యాజ్ వెల్ ఇట్ ఈస్ ఈజీలీ ఆపరేటెడ్. అది చిన్న ఫస్ట్ పాయింట్గా చెప్పుకొని తర్వాత మనం డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంటేషన్లోకి వెళ్ళిపోతాం. ఇన్స్ట్రుమెంటేషన్లో మనం చూసుకున్నట్టు గ్రాడ్యుయేట్ ట్యూబ్ ఉంది కదా. గ్రాడ్యుయేట్ ట్యూబ్లో మనం ఏవైతే దేని యొక్క బాయిలింగ్ పాట్ కట్టాలనుకుంటున్నాం దాన్ని తీసుకోవాలి. దానికి గాను ద గ్రాడ్యుయేట్ గ్లాస్ ట్యూబ్ ఫిల్డ్ విత్ ద ప్యూర్ సాల్వెంట్ అండ్ ఇట్ ఈస్ హీటెడ్ జెంట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ బున్సెన్ ఫ్లేమ్. ఇక్కడ బున్సెన్ ఫ్లేమ్ పెట్టలేదు చూడండి. ఇలా మనం తీసుకున్నట్లయితే దేని యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టాలనుకుంటున్నామో దాన్ని గ్రాడ్యుయేట్ ట్యూబ్లో తీసుకొని ప్యూర్ సాల్వెంట్ ముందు కట్టాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని గ్రాడ్యుయేట్ ట్యూబ్లో తీసుకొని దాన్ని ఏం చేయాలి సార్, బై యూజింగ్ బున్సెన్ ఫ్లేమ్ జెంట్లీ హీట్ చేయాలి సార్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ అనుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి, ఇన్ ద గ్రాడ్యుయేట్ గ్లాస్ ట్యూబ్ ఫిల్డ్ విత్ ద ప్యూర్ సాల్వెంట్ అండ్ ఇట్ ఈస్ హీటెడ్ జెంట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ బున్సెన్ ఫ్లేమ్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద ప్యూర్ సాల్వెంట్ బాయిల్స్ అండ్ వేపర్స్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ స్ప్రెడ్ అరౌండ్ ద టిప్ ఆఫ్ థర్మామీటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హుడెడ్ ఫన్నెల్. ఓకే, ఏం జరుగుతుంది, ఇలా హీట్ చేసినప్పుడు ఈ డ్యూరింగ్ మొత్తం ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సాల్వెంట్ తీసుకున్నాం కదా. ఫస్ట్ మనం ఆ సాల్వెంట్ అనేది ఏమవుతుంది సార్, మనకి స్ప్రెడ్ అవుతుంది. ఏ విధంగా ఆ వేపర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి ఎక్కడి వరకు, ద టిప్ ఆఫ్ థర్మామీటర్ అలా బై యూజింగ్ హుడెడ్ ఫన్నెల్. ఇక్కడ ఎలా హీట్ చేస్తూ ఉంటే దీన్ని జెంట్లీ హీట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఈ గ్రాడ్యుయేట్ ట్యూబ్లో ఆ సాల్వెంట్ యొక్క వేపర్స్ అనేవి ఈ ఫన్నెల్ ద్వారా ఈ టిప్ దగ్గరికి వెళ్తాయి. ఏ టిప్, థర్మామీటర్ టిప్ దగ్గరికి వెళ్తాయి. అదే చెప్తాను థర్డ్ పాయింట్ ఏంటన్నా, డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద ప్యూర్ సాల్వెంట్ బాయిల్స్ అండ్ వేపర్స్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ స్ప్రెడ్ అరౌండ్ ద టిప్ ఆఫ్ థర్మామీటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫన్నెల్. హూడెడ్ ఫన్నెల్ అంటాం దీన్ని. హూడెడ్ ఫన్నెల్ అంటే జస్ట్ కొంచెం వేస్తుంది అనమాట, ఆ వేపర్ వెళ్ళడానికి వేస్తుంది. దాన్ని ఉపయోగించుకొని ఆ వేపర్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి సార్, మనకి టిప్ ఆఫ్ థర్మామీటర్, ఆ థర్మామీటర్ యొక్క ఎండింగ్ పాయింట్ టిప్పి దగ్గరికి వెళ్తున్నాయి అనమాట బై యూజింగ్ దిస్ ఫన్నెల్. ఓకే, యాజ్ టైమ్ ప్రోగ్రెస్ వి నోట్ డౌన్ థర్మామీటర్ రీడింగ్ వేర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. మనం తెలుసు కదా, ఎక్కడైతే మనం ఈ వేపర్ అనేది వెళ్తుంది కదండి హీట్ చేస్తున్నప్పుడు థర్మామీటర్ దగ్గరికి, ఎక్కడైతే ఇలా కొంచెం టైం అయిన తర్వాత ఎక్కడైతే కాన్స్టెంట్ టెంపరేచర్ నోటీస్ చేస్తామో దాన్ని మనం నోట్ చేయాలి. దాన్ని ఎలా డినోట్ చేయాలంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క కాన్స్టెంట్ టెంపరేచర్ని వి నోటెడ్ యాజ్ ఏ T0. ఓకే, T0 సమ్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సింపుల్. ఫస్ట్ ఏం తీసుకున్నాం, సాల్వెంట్ తీసుకున్నాం. ఆ సాల్వెంట్లో హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది సార్, కాన్స్టెంట్ వచ్చినప్పుడు దాని యొక్క టెంపరేచర్ మనం నోట్ చేసాం. 4 పాయింట్స్ అనేవి ఈజీగా వచ్చాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏం చేస్తుంది, ఫ్రమ్ ద సైడ్ ట్యూబ్. ఇక్కడ ఉంది చూసారా, ఫ్రమ్ ద సైడ్ ట్యూబ్ ద యాడెడ్ ఎ ఫ్యూ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్. ఓకే,
సొల్యూట్ టు ద ఆల్రెడీ మనం ఏం చూసుకున్నాం, ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం, టు ద ప్యూర్ సాల్వెంట్ అండ్ made it a homogeneous solution, and again it is heated gently with the help of Bunsen flame, and again during this process the solution boils and vapors of the solution spread around the tip of thermometer with the help of hooded funnel, and again as time progress we note down the thermometer reading when it is constant. ఓకే, కొంచెం పెద్ద పాయింట్ అనుకున్నాం కదా, పెద్ద పాయింట్ ఏం కాదు. అగైన్ మళ్ళీ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టేసాం. ఎక్కడైతే అది వేపర్గా మారుతుందో, కాన్స్టెంట్గా ఉంటుందో దాన్ని T0గా అనుకున్నాం. సమ్ కాన్స్టెంట్ 100 అవ్వచ్చు, 101 అవ్వచ్చు, 41 అవ్వచ్చు, 31 అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత ఈ సైడ్ ట్యూబ్ నుంచి మనం ఒక సమ్ నోన్ వెయిట్ కలిగినట్టు సొల్యూట్ తీసుకున్నాం. సొల్యూట్ తీసుకుని ఆల్రెడీ ఇందులో ప్యూర్ సాల్వెంట్ ఉంది, అది హోమోజీనియస్ మిక్సర్ అయిపోయిన వరకు ఉంచిన తర్వాత అగైన్ మళ్ళీ బాయిలింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ సొల్యూషన్ కంప్లీట్ సొల్యూషన్ అయింది కదా, హోమోజీనియస్ సొల్యూషన్ అయిపోయింది. మనం వేసిన సొల్యూట్ ఇందులో ఉన్నటువంటి ప్యూర్ సాల్వెంట్ హోమోజీనియస్ మిక్సర్గా అయిపోయి సొల్యూషన్గా కన్వర్ట్ అయినప్పుడు మనం బాయిలింగ్ స్టార్ట్ చేస్తే అగైన్ మనం ప్యూర్ సాల్వెంట్లో ఎలా ప్రాసెస్ చేసామో ఈ వేపర్స్ అనేవి టిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం కాన్స్టెంట్ టెంపరేచర్ నోట్ చేయాలన్నమాట. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ఏంటి, వి డినోటెడ్ యాజ్ ఏ TS, దట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్ అనుకోవచ్చు, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అనుకోవచ్చు. ఓకే, సమ్ డిగ్రీస్ ఆఫ్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఇది ఆ పాయింట్ అనమాట. ఎన్నో పాయింట్ ఇది, 6th పాయింట్ కదా. 6th పాయింట్ మరొకసారి చెప్తుంటే చూడండి. ఫ్రమ్ ద సైడ్ ట్యూబ్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ grams of solute to the pure solvent and made it as a homogeneous solution, and it again heated gently with the help of Bunsen flame. Again during this process the solution boils and vapors of solution spread around the tip of thermometer by using this funnel, that is the hooded funnel, and this process we note down the thermometer reading where it is constant and it is noted as a TS, that is the temperature of solution. Okay, సింపుల్ గా సైడ్ ట్యూబ్ నుంచి మనం సొల్యూట్ని కలిపి ఆల్రెడీ ఉన్నటువంటి సాల్వెంట్ను హోమోజీనియస్ చేసిన వరకు ఉంచి దాని తర్వాత మనకి బాయిలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అగైన్ బాయిలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం సొల్యూట్ ఆల్రెడీ అందులో ఉన్న సొల్యూషన్ అనేది హీట్ చేస్తున్నప్పుడు వేపర్స్ అనేవి ఇలా హూడెడ్ ఫన్నెల్ దాకా ఉపయోగించుకొని ఈ థర్మామీటర్ టిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది సమ్ టైం ఇంక్రీజ్ అవుతూ ఏదో ఒక టెంపరేచర్ వద్ద కాన్స్టెంట్ అవుతుంది. దాన్ని మనం నోట్ చేసాం, దాన్ని TS అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఆల్రెడీ మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే తెలుసు, డెల్టా టీబీ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద pure solvent temperature and solution temperature, or boiling point of pure solvent and boiling point of solution. Always మనకి ఏం తెలుసు, ఆల్వేస్ మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్దే ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు T0. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ చెప్పుకున్నప్పుడు. ఓకే, ఈజీగా కట్టేస్తాం. దీనికి రీజన్ ఆల్రెడీ చెప్పాను నేను. ఒక దాంట్లో ఒక గ్యాస్లో 2 బౌల్లో తీసుకున్నట్లయితే సేమ్ అమౌంట్ ఆఫ్ 10 ml వాటర్ తీసుకున్నాం. కానీ ఇందులో ఒక బౌల్లో ఒక నాన్ వాల్టైల్ సొల్యూట్, ఒక స్టోన్ తీసుకున్నాం అనుకోండి, రెండిట్లు హీట్ చేయడానికి కావాల్సిన టెంపరేచర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రీజన్ అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఎలా అర్థమైపోద్ది, రెండిట్లో 10 ml వాటర్ ఉంది. ఒక దాంట్లో ఏమవుతుందంటే ఒక నాన్ వాల్టైల్ సొల్యూట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని హీట్ చేయడానికి సమ్ టెంపరేచర్ ఎక్కువ అవసరం అవుతుంది వెన్ కంపేర్ టు ప్యూర్ సొల్యూషన్ కన్నా. కాబట్టి అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే సొల్యూషన్లో ఆల్రెడీ మనకి నాన్ వాల్టైల్ సొల్యూట్ ఉంటుంది కాబట్టి దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది, సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి డిఫరెన్స్ అనేది ముందు సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్లో నుంచి ప్యూర్ సాల్వెంట్ని తీయాలన్నమాట. దట్ ఈస్ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సింపుల్గా ఐడెంటిఫై చేస్తామా, చూసారా, ల్యాండ్ బ్లాక్స్ మెథడ్ అనేది చాలా ఈజీ అనమాట. సింపుల్గా 6 to 7 పాయింట్స్లో మనకి
ఫైండ్ అయిపోయింది. అండ్ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది, మనం ఏదైతే కట్టాలనుకుంటున్నాం దాన్ని తీసుకుని టెంపరేచర్ నోట్ చేయడమే అంతే. దాన్ని ఒక్కొక్క పాయింట్ వైజ్ మనం విడదీసాం. ఓకే, చాలా ఈజీగా షార్ట్ అండ్ స్వీట్గా నేర్చుకోవాలి ఈ డైల్యూట్ సొల్యూషన్ టాపిక్స్ అనేవి. థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అయినా ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ అయినా చాలా ఈజీ వేలో నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది. థియరీ రాయాలి కాబట్టి మనం ఖచ్చితంగా దాని ఇన్స్ట్రుమెంటేషన్ గురించి తెలుసుకోవాలి, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి, ఫైనల్గా మన ప్రాపర్టీని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇదంతా మీకు జస్ట్ ఒక పాయింట్స్ వైజ్లో మీరు రన్నింగ్ నోట్స్ నా వీడియో వింటూ రన్నింగ్ నోట్స్ రాసినా ఒక నోట్స్ ప్రిపేర్ అయిపోద్ది. ఓకే, లేదా నువ్వు లెసన్ అంతా అయిపోయిన తర్వాత క్లియర్ నోట్స్ నేను రాస్తున్నాను, చాలా బాగుంటుంది. నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. ఓకే, నా వీడియో ఒకవేళ నోట్స్ అర్థమైపోయినా నా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు చూస్తూ ఆ నోట్స్ని చదువుకోవచ్చు. ఓకేనండి, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. See you on next class. This is Razu signing off. Jai Hind.